నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా నేటి పంచాంగం, వైశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 25/3/2025 శ్రీ క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణం పాల్గొన మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:09. తిథులు ఏకాదశి రాత్రి తెల్లవారుజాము 3:45 వరకు, నక్షత్రం శ్రవణం రాత్రి తెల్లవారుజాము 3:49. యోగాలు శివ మధ్యాహ్నం 2:53, కరణము భవ సాయంత్రం 4:30, బాలవ రాత్రి తెల్లవారుజాము 3:45, రాహుకాలం మధ్యాహ్నం 3:06 నుంచి 4:38, గుళిక్కాలం మధ్యాహ్నం 12:03 నుంచి 1:35, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:32, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుంచి 12:28, దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12, అలాగే రాత్రి 10:52 నుంచి 11:39, అమృతకాలం సాయంత్రం 5:41 నుంచి 7:15, వర్జం ఉదయం 8:20 నుంచి 9:54 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయాలలో నూతన అవకాశాలని వాళ్ళు అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు దగ్గరికి రావడానికి అవకాశాలు అంటే ఒకటి కనబడుతున్నాయి. అలాగే కుటుంబంలో ఎవరన్నా విద్యార్థులకు కానీ, లేకపోతే విద్యా సంబంధమైన విషయాలలో ఎక్కువగా కృషి చేస్తున్న ముఖ్యులు కానీ, ఎవరైనా ఆత్మీయులకు సంబంధించిన విషయాల్లో ఈ రోజున నూతన విషయాలు నేర్చుకోవడం, అలాగే విద్యాపరంగా అభివృద్ధికరంగా వాళ్ళు ఎక్కువ కృషి చేయడం, గృహ వాతావరణం మీకు అనుకూలంగా ఉండేట్టుగా మీరు తీర్చిదిద్దుకోవడం, గృహోపకరణాలు కానీ, స్థిరాస్తులు కానీ మొదలైన వాటి కొరకు ఎక్కువ సమయాన్ని వెచ్చించి, అంటే తగిన విధంగా ఎలాంటివి కొనుక్కుంటే బాగుంటుందన్న విషయంలో ఒక చక్కటి పరిష్కార మార్గానికి రావడానికి ఆస్కారం ఉంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. ఆ ప్రయాణంతో పాటుగా విద్యార్థులకి విద్యా సంబంధమైన ప్రయాణాలకి ఆస్కారం అనేది ఒకటి. అంటే ఏదైనా ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా కానీ, ఏదైనా కొత్త ప్రదేశానికి ఏదైనా ఎక్స్కర్షన్ నిమిత్తం వెళ్ళడానికి కానీ అయ్యే విద్యార్థులకి ఆ రకమైన అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. అలాగే నూతన విషయ సేకరణ, దాంతోపాటు లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటారు, అలాంటివన్నీ నేర్చుకోవడం, రాత నైపుణ్యాలు పెరగడం మొదలైన వాటికి అధికంగా ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజునే భావించవచ్చు. అలాగే తమ మీద తమకి వ్యక్తిగత శ్రద్ధ పెరగడంతో పాటుగా మంచిగా తీర్థయాత్రల నిమిత్తం మంచి ఆలోచనలు చేస్తారు. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కొంత ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలంటే ఆరోగ్యంలో మానసిక ఆరోగ్యం కూడా కావచ్చు. ఎక్కువ వచ్చిన పాత ఆలోచనలు పదే పదే రావడం వల్ల మానసిక ఘర్షణ, ఎక్కువ ప్రతి విషయం మీద ఒత్తిడిగా ఆలోచించడం, ఈ పని ఎంతవరకు అవుతుంది, చేయగలనా లేదా అని మీ మీద మీ యొక్క నైపుణ్యాల మీద మీకు కొంత నమ్మకం సన్నగిలే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకొని ఎలాగైనా సరే ఆ పనులు ముగించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం బట్టి కొంత ఆరోగ్యపరమైన విషయాలు ఇబ్బంది పడతారు. కనుక వీలైనంతవరకు ఇలాంటి వాటన్నిటిని అధిగమించే విధంగా మీరు ప్రశాంతత అనేది పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. ప్రతి విషయాన్ని మీకు అనుకూలంగా ఉండేట్టుగా చేసుకోగలిగిన సత్తా మీకు ఉంది కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి నూతన ఆవిష్కరణల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. నూతన అవకాశాలు కూడా వీళ్ళకి వస్తాయి. వాటిని అందిపుచ్చుకునే విషయంలో చాలా చక్కగా మీరు సంఘాన్ని, అంటే సంఘంలో మిత్రులని, మీ నెట్వర్క్ని ఉపయోగించుకుంటూ, అంటే మీ పాత పరిచయాలు, మీకు మిత్రులు, ఇంతకుముందు మీకు వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళందరి డేటా తీసుకుని వాళ్ళతో కొంత కాంటాక్ట్ అయ్యి మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన మార్గాలు అన్వేషించుకుంటూ ముందుకు పెడతారు. మీకు సంఘంలో గుర్తింపు, గౌరవానికి సంబంధించిన పరిస్థితులు కూడా
ఈ రోజున ఎదురవుతాయి. మీ యొక్క స్కిల్స్ అన్నీ కూడా అందరూ కూడా గుర్తించి గౌరవించే అవకాశాలు లాంటివి ఈ రోజున అధికంగా ఉన్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ సింహరాశి వాళ్ళకి ఎక్కువ శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఫోకస్ అంతా కూడా ఏదన్నా నైపుణ్యాలను పెంచుకునే విషయంలో కానీ, లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద ఎలా మీరు వాళ్ళ మీద విజయం సాధించాలి అన్న నేపథ్యంలో కానీ ఎక్కువ ఆలోచిస్తారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా మీరు కృషి చేయాలి. ఆరోగ్యం మీద కొంతవరకు శ్రద్ధ తీసుకోవాలి. మీ ఎక్కువ శ్రమతో మీరు ఉండి పనుల మీద ఎక్కువ ధ్యాస ఉండడం బట్టి మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది అధికంగా ఉంటుంది. కనుక మీ ఆరోగ్యాన్ని కూడా ముందు చూసుకొని తర్వాత మిగిలిన విషయాల గురించి ఆలోచించాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఎదురు చూసిన విషయాలన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో మీ యొక్క అనుబంధం బలపడుతుంది. ఎదురు చూసిన విషయాలలో ఆశాజనకంగా ఉండడం, అలాగే మానసికంగా కొంత ప్రశాంతత, దాంతోపాటుగా మీ యొక్క ముఖ్యులు యొక్క అభివృద్ధి అనేది మీకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. సంతానం యొక్క అభివృద్ధిలో మీరు కూడా ఆనంద భాగస్వాములు అవుతారు. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ తులారాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన విషయాల్లో అంటే ఏదైనా గృహాన్ని కానీ లేకపోతే ఏదైనా కొత్త వస్తువులు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద మీరు దృష్టి కేటాయించి కొత్తవి కొనడం, లేకపోతే ఉన్నవి కూడా ఏదైనా సేల్ చేయడానికి ప్రయత్నాలు చేయడం అనేది, ఆ విషయంలో ముఖ్యులతో సంప్రదించి ముఖ్యంగా ఏదైనా తండ్రి కానీ లేకపోతే పెద్దలు కానీ, ముఖ్యంగా రాజకీయంగా పలుకుబడి ఉండే వ్యక్తులు, లేకపోతే ఇంకేదన్నా కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ఉండే వ్యక్తులతో కొంత మీరు తర్జన భర్జనలు చేసి అవకాశం ఉంటే వారికే అమ్మే అవకాశాలు లాంటి వాటికి కూడా అవకాశం, అంటే మీ యొక్క నెట్వర్క్ పెంచుకునే విషయంలో మీకు ఉండే స్థిరాస్తుల్ని కొంతవరకు సేల్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు కూడా అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగానే చెప్పొచ్చు. ముఖ్యంగా పెట్టుకున్న ప్రణాళికలన్నీ కూడా సమయానికి అయిపోయే విధంగా గట్టిగా కృషి చేసి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు. తోబుట్టువులతో వీలైనంత వరకు అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళిపోతారు. కనుక ఎవరితో ఏ రకమైన సమస్యలు ఉండవు. దూర ప్రదేశాల్లో ఉండే తోబుట్టువులతో కానీ లేకపోతే వాటికి సంబంధించిన అంటే వాళ్ళని కలవడానికి ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఒకటి, అలాగే వారితో మీరు కొంత కలిసి మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే పాత ఇబ్బందులకు సంబంధించిన విషయాలు కానీ కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ చర్చించడానికి, అంటే కొంత రీబిల్ట్ చేసుకోవడానికి ఏదైనా మీతో ఇంతకుముందు మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి ఉన్నా వాటిని అధిగమించే విధంగా మీరు ఆలోచనలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు. ధనస్సు రాశి. అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి మాటల వల్ల వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా అనుకోని అంటే మీరు ఏదైనా లోన్లు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కానీ లేకపోతే ఏదైనా కొత్తది కొనడానికి మొదలైనవి చేసే ప్రయత్నాల్లో కొన్నిసార్లు మీ మాటల వల్ల ఆ యొక్క పరిస్థితుల్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతోనైనా లేకపోతే ఏదైనా మాటలతో మాట్లాడి కమ్యూనికేషన్ పెంచుకునే పరిస్థితుల్లో కానీ ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా దీని యొక్క ఇది మీ వృత్తి విషయాల్లో కానీ మీ ఎదుగుదలలో కానీ ఈ యొక్క సమస్య అనేది రాకుండా కమ్యూనికేషన్ ప్రాబ్లం జాగ్రత్త తీసుకోవాలి. మకర రాశి. అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మకర రాశి వాళ్ళకి సంఘంలో మంచి పలుకుబడి పెరుగుతుంది. మీ ఆలోచనలన్నీ ఫలిస్తాయి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో మీకు వ్యక్తులందరి యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క మిత్ర బృందం మీకు సహకరించడం, మంచి మైత్రి బంధాలు బలపడడం, మీ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం, మీ పనులు కూడా వాళ్ళు చేస్తామని మీ యొక్క స్నేహ సంబంధాలు ఉండే మీ యొక్క మిత్ర బృందం ముందుకు రావడం, అన్ని విధాలుగా కూడా అటు జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ అందరితో కూడా మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ పనులని చక్కగా చేసుకుంటూ వారి సహకారంతో చేస్తూ ముందుకు పెడతారు. కుంభరాశి.
మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో కొంత అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. అది వారి వృత్తికని కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, దేని విషయంలోనైనా సరే ఎదురు చూస్తున్న విషయాలలో, రావలసిన వర్తమానాల్లో, వారి యొక్క పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికమైన ఖర్చులు కొంత చికాకును కలిగిస్తాయి. ఒక రకంగా ధనాన్ని సేవ్ చేద్దాం అనుకుంటూ వస్తుంటే ఆ వచ్చిన ధనం మరో దానికి ఖర్చు అయిపోయే పరిస్థితుల వల్ల, ఆకస్మికమైన అనవసరమైన ఖర్చుల వల్ల, దానివల్ల కుటుంబ సభ్యులతో కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఆ రకమైన సమస్యను అధిగమించడానికి వీలైనంతవరకు ధనం వృధా కాకుండా ఉండడానికి మీరు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునమైన అనేది శ్లోకం పఠించడం మేలు. మీనరాశి. మా చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీన రాశి వాళ్ళకి సంఘంలో మంచి నెట్వర్కింగ్ పెరుగుతుంది, గుర్తింపు గౌరవం పెరుగుతుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు, మంచి చర్చల్లో పాల్గొంటారు, కుటుంబ సభ్యులతో చాలా చక్కగా ఒక ఆనందకరమైన వాతావరణాన్ని గడపడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా ఈరోజు చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారు అంటే మేషరాశి నుంచి మీనరాశి దాకా ఈ రోజున తప్పకుండా అవకాశం ఉన్నట్లయితే విష్ణు సహస్రనామాలు లాంటివి వినడం అనేది చాలా చాలా మంచిది. అలాగే విష్ణువుకి సంబంధించినది, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించింది, ఇవన్నీ కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఏదన్నా విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం అనేది, అలాగే విష్ణువుకి సంబంధించిన ఏదన్నా వినడం, ఇవన్నీ కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్న రీత్యా అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా ఈ పని చేయడం అనేది మంచి ఫలితాలు ఇస్తుంది. నేటి వైశిష్ట్యం. అమ్మ, అలాగే ఈనాటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియచేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం షష్టగ్రహ కూటమి గురించి చెప్తూ వస్తున్నాం. ప్రతి రాశికి ఎలాంటి ఇంపాక్ట్లు ఉంటాయన్నది దాదాపుగా కొంతకాలం బట్టి ఈ రోజున మనం చెప్దాం అనుకుంటున్న మిగిలిన రాశులు కూడా ఏంటంటే, ఈ రోజున కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్న విధానాన్ని మనం కొంతవరకు తెలుసుకుందాం. సాధారణంగా ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి 6 గ్రహాలు, అంటే షష్టగ్రహం ఉంటేనే 6 గ్రహాలు కదా, అందులో మనకి ఈ యొక్క రాహువు దగ్గర నుంచి శని గ్రహం దాకా, అంటే రాహువు, తర్వాత శుక్రుడు, తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క బుధుడు, రవి, చంద్రుడు, ఇంకా శని భగవానుడు, ఇవన్నీ కలిపి వీళ్ళకి ఒక చోట అంటే ద్వితీయ స్థానంలో యుతి పొందడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో యుతి పొందుతున్నాయో వాటి యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్లు అనేవి ఉంటాయి, దాన్ని ఎలా అధిగమించడానికి ప్రయత్నం చేయాలనే విషయాన్ని చూసినట్లయితే దీనివల్ల వీళ్ళకి కొంత ఖర్చుల విషయంలోనూ, ఆరోగ్య విషయంలో కానీ ఖర్చులు కానీ, ఆకస్మికమైన ఖర్చులు, మాటల వల్ల కుటుంబంలో వ్యక్తులతో ఇబ్బందులు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా కొనుగోలు నిమిత్తం చేద్దాం అనుకుంటున్న విషయాల్లో కానీ కొంత ఇబ్బందులు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళాలి. అలాగే దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చులు, అంటే ద్వితీయ స్థానం నుంచి ఆ గ్రహాలన్నీ కూడా మళ్ళీ మనకి అష్టమ స్థానాన్ని చూస్తున్నాయి. కాబట్టి వీలైనంతవరకు వ్యక్తులతో విభేదాలు కానీ, ఆకస్మికమైన ఖర్చులు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ మొదలైన వాటన్నిటిలోనూ వీలైనంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే దీని యొక్క ప్రభావం మహా అయితే మనకు ఇంకో 2 నెలలు ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా మనం దీన్ని దేంతో కలిపి చూసుకోవాలంటే మనకి నడిచే దశలో, అంతర్దశలో మన జన్మజాతకాన్ని కూడా కలుపుకొని చూసుకొని ముందుకెడుతున్నప్పుడు ఇది గోచార రీత్యా ఈ షష్టగ్రహ కూటమి అనేది ద్వితీయ స్థానంలో ఏర్పడినా కూడా దాని అధిపతి చతుర్థంలో ఉన్నా, అలాగే అక్కడి నుంచి ద్వితీయం నుంచి అన్ని గ్రహాలు కూడా అష్టమాన్ని చూస్తున్నప్పటికీ కూడా వీటి ప్రభావం అనేది తాత్కాలికం. కానీ పర్మనెంట్గా మనకి మన యొక్క జన్మజాతకంలో ఉన్న ఈ యొక్క నడుస్తున్న దశలు, అంతర్దశలు అవి కనుక సపోర్టివ్గా ఉండి మంచి దశలు, అంతర్దశలు నడుస్తున్నప్పుడు దీని విషయంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఎక్కువ టెన్షన్ పడవలసిన అవసరం అయితే ఉండదు, ప్రమాదం అయితే ఏముండదు. కానీ ముఖ్యంగా చేయవలసిన కార్యక్రమాలు మాత్రమే ఏంటి అంటే వీలైనంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, ఆకస్మికమైన ఖర్చుల విషయంలోనూ, మాట్లాడేటప్పుడు అపార్థాలు అనే విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బందుల్ని అధిగమించడం అనేది
చాలా మీకు తేలిగ్గానే ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ షష్టగ్రహ కూటమి సమయంలో మనం ఏ రకమైన శ్లోకాలు పఠించి అలాంటి సమస్య ఏదన్నా ఉన్నా అధిగమించగలము అన్న విషయాన్ని చూసినట్లయితే వీలైనంత వరకు మీ యొక్క శ్రమ, కాలం, అలాగే దాంతోపాటు ధనం ఈ 3 వృధా కాకుండా ఉండడానికి మీరు చేయవలసింది సుమంతో శ్రీ కార్తవీర్యార్జునయనమ అనే శ్లోకాన్ని అధికంగా, అది కూడా ఉదయం 5 to 6, సాయంత్రం వచ్చేటప్పటికి మీకు 6 to 7 మధ్య వీలైనంత ఎక్కువగా మీరు చేసుకోవడం బట్టి, ఎందుకంటే రేపు 29 మార్చిన ఈ ఫామ్ అవుతున్న ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్ రాగల 2 నెలల్లో ఉంటుంది కనుక ఈ 2 నెలల్లో ఆర్థిక, ఆరోగ్య ఖర్చులు ప్లస్ అపార్థాలు అనేవి లేకుండా జాగ్రత్త పడడానికి మనం ఈ కార్యక్రమాలు చేయడం, అంటే ఈ సుమంతో ఒకటి, అలాగే శ్రీరామ జయరామ జయ జయరామ పుణ్యబలం పెరిగిందనుకోండి ఆటోమేటిక్గా సమస్యలను అధిగమించే బలం కూడా ఏర్పడుతుంది కనుక ఇవి చేసుకున్నట్లయితే ఏ రకంగానూ అంతగా మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇది చేసుకుంటూ దాంతోపాటుగా మీ ఇష్టదేవతా ప్రార్థన చేసుకుంటూ వీలైనంత వరకు అపార్థాలకు గురి కాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడుతూ ఆహార స్వీకరణ మొదలైన విషయాల్లో కూడా మీరు జాగ్రత్తలు పాటిస్తూ అన్ని విధాలుగా ముందుకు వెడుతూ అనవసరమైన ఖర్చులు కాకుండా ప్రణాళికాపరంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల చాలా వరకు అది మీకు సమస్యలు రాకుండా అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఇంకొక రాశి మీనరాశి గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీనరాశిలో వచ్చే నక్షత్రాలను కూడా ప్రధానంగా మనం పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అయితే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు కలిసి రాశిలోనే ఏర్పడుతున్నాయి. రాశిలో ఏర్పడుతూ సప్తమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. అలాగే ఆ రాశి మీనరాశి అధిపతి తృతీయ స్థానంలో ఉండడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ముఖ్యంగా ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే వాళ్ళకి బాగుంటుంది అంటే ముఖ్యంగా ఆరోగ్య విషయాలు, అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్, అంటే ఆత్మవిశ్వాసం అనేది మనిషికి చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం మీద, ఆరోగ్యం మీద, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా సంఘంలో వ్యక్తులతో అపార్థాలు రాకుండా, ఇది భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఏదైనా సరే మైత్రి బంధాల్లో ఇబ్బందులు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటే మీకు సమస్యల్ని అధిగమించవచ్చు. ఎందుకంటే దీని యొక్క ప్రభావం మనకి రాగల 2 నెలల్లో ఉంటుంది కనుక వీలైనంత వరకు ఈ 6 గ్రహాల్లో, అంటే 6 గ్రహాలు కూడా మనకి అన్నీ అనుకూలంగానే ఉండాలని లేదు కదా, కొన్ని ప్లస్ అయినా కొన్ని ఇబ్బంది పెట్టేవైనా ప్లస్ అయ్యే గ్రహాలు ప్లస్లు కూడా ఇస్తాయి. అంటే మీకు దాని విషయంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నా మళ్ళీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలరు కనుక వీలైనంత వరకు మీరు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే సంఘంలో వ్యక్తులతో మూవ్ అయ్యేటప్పుడు కానీ, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ, అలాగే మీకు ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే మొదలైన విషయాలన్నింటిలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వెడితే ప్రశాంతత అనేది ఫస్ట్ పాయింట్ ఏర్పడుతుంది. ఇక్కడ ప్రశాంతత లోపం అనేది, ఆత్మవిశ్వాసం తగ్గడం అనేది కమ్యూనికేషన్ విషయంలో ఒకటి ఇబ్బందులు లాంటివి ఉంటాయి కనుక వీలైనంత వరకు అలాంటి పరిస్థితుల్ని అధిగమించగలిగిన శక్తి మీకు ఉంటుంది కనుక ఆ రకంగా మీరు ఆలోచించాలి. కానీ ఇదేదో చేసేస్తుంది, దీనివల్ల ఏదో జరుగుతుంది అనుకునే కన్నా మీరు చేయగలిగిన కార్యక్రమం ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి క్రీం అచ్యుతానంత గోవింద అనే శ్లోకాన్ని పఠించడం అనేది, అలాగే దాంతోపాటుగా మీకు ఏ రకంగానూ సమస్య రాకుండా, ఏదన్నా మీరు ప్రతి విషయంలోనూ మోసపోకుండా, కొత్త వ్యక్తుల్ని నమ్మి ఇబ్బందులు పడకుండా, ఏదన్నా స్థలాలు మొదలైన లావాదేవీల్లో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి అనుకూలించేట్టుగా, అంటే స్థలాల దగ్గర కానీ లేకపోతే ఏదన్నా భూములకు సంబంధించిన విషయాల్లో కానీ, గృహాల కొనుగోలులో కానీ అవన్నీ కూడా ఆచితూచి వ్యవహరించాలి. వీలైనంతవరకు చింతామణి గృహంతస్థ శ్రీమన్నారాయణ నాయక అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంతవరకు షష్టగ్రహ కూటమి అన్ని రాసుల వాళ్ళకి కూడా ఏదో కొంత ఇబ్బంది పెట్టినట్టుగా కనబడుతుంది, కానీ అది మహా ప్రమాదం, దానివల్ల ఏదో జరిగిపోతుందని అనుకోకుండా ప్రతి వాళ్ళు కూడా 12 రాసుల వాళ్ళు తమకి చెప్పిన శ్లోకాలని పఠిస్తూ తాము చేయగలిగినట్టుగా ఉండవు. అంటే ఎవరితోనో మాట్లాడితే అపార్థాలు వస్తాయి అనుకున్నప్పుడు మాట్లాడే దాన్ని ముందు మనం ఆలోచించుకొని మాట్లాడితే అపార్థాలను అధిగమించగలం. అలా ప్రతిదాన్ని మనమే గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడుతూ ముందుకెడితే ఈ సమస్యల్ని మీ అంతటి మీరు కూడా కొన్ని దాటేవి కూడా ఉంటాయి కనుక ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.